Audio Jungle. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ విధానాన్ని తీసుకొచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని రామ్ నగర్ ఆశ్రమ బాలిక పాఠశాలలో ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న కొత్త మెనూ పథకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రంగాల్లో తరఫీదునిచ్చే విషయ పరిజ్ఞానాలని అందించేందుకు కామన్ డైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం ప్రారంభం. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం. రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం డైట్, కాస్మోటిక్స్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలను అన్ని పాఠశాలల్లో 100% అమలు చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో డైట్ ఛార్జీల పెంపు, కామన్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ భోజనం చేశారు.